హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మనం ఉండే ఇంటినే మనీ మ్యాగ్నెట్గా మార్చుకోవాలి, మనీ అట్రాక్షన్కి మన ఇంటినే ఒక మేనిఫెస్టేషన్ వస్తువుగా వాడుకోవాలి అనుకున్నట్లయితే, ఆ ఎనర్జీ దాంట్లోనే క్రియేట్ చేయాలనుకున్నట్లయితే మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఖచ్చితంగా విరాట్, చాలా అద్భుతమైన క్వశ్చన్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు యాంకర్ అవ్వాలనుకోని యాంకర్ అయ్యావు, కరెక్ట్? సో యు ఆర్ డూయింగ్ యాంకర్. ఇప్పుడు నీలాగా నేను యాంకరింగ్ చేయలేను, నాకు ప్యాషన్ అది కాదు. కానీ నువ్వు యాంకర్ అవ్వాలనుకున్నావు. యాంకర్ అవ్వాలన్నప్పుడు నువ్వేం చేసావు? ఫస్ట్ నీలాగా యాంకర్ని ఎలా మాట్లాడాలి, బాడీ పోస్చర్ ఎలా ఉండాలి, ఒక గెస్ట్ని నేను ఎలా హోస్ట్ చేయాలి, నేను ఎలా ఎండ్ చేయాలి, ఎలా మధ్యలో ఇవి చెప్పాలి, ఇవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేసావు కదా జాబ్ రాకముందే కదా. అంటే నువ్వే ముందుగానే నేను యాంకర్ అవ్వాలి అన్నప్పుడు నువ్వు నిన్ను మార్చుకున్నావు. యాంకర్గా ఒక యాంకర్ ఎలా ఉండాలి అంటే నువ్వు ఒక 10 రెఫరెన్సెస్ చూసావు. ఓకే, నేను వేరే యాంకర్ని చూశాను, వాళ్ళు ఇలా మాట్లాడారు, వాళ్ళు ఇలా స్టార్ట్ చేశారు, వాళ్ళు ఇలా ఎండ్ చేశారు. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను, ఎవరికి అందరికి ఒక స్టైల్ ఉంటుంది. ఎస్. సో అలా మిమ్మల్ని మీరు చూసుకొని ప్రాక్టీస్ చేసుకున్నారు. అంటే మీరు ఒక జాబ్కు రాకముందే మిమ్మల్ని మీరు ఆర్ ప్రిపేరింగ్ మీ మొత్తం బాడీని ఫ్రమ్ టాప్ నుంచి టో వరకు మీ బాడీని అంతా యాంకర్గా ఎలా ఉండాలి అనేది ప్రిపేర్ చేశారు. సో అలా ప్రిపేర్ చేసేదాన్నే మనం ఏమంటామంటే సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అంటాం. ఇప్పుడు నువ్వు డబ్బు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నావు విరాట్. డబ్బుని మనము ఫస్ట్ అట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇంట్లో ఉంటాం. ఆ ఇంట్లో ఎనర్జీయే మొత్తం మనం స్ప్రెడ్ చేస్తున్నాం. అండ్ మనం బయట నుంచి వెళ్ళి తీసుకొచ్చేదే ఇంటిలో కూడా ఎనర్జీ. మనం బయట అంతా తిరిగేసి వెళ్తామా, చాలా పనులు చేసి చాలా మనుషుల్ని కలిసి వెళ్తాం. సో యు ఆర్ క్యారింగ్ ఆల్ యువర్ ఎనర్జీస్ అండ్ గోయింగ్ హోమ్. సో ఆ హోమ్ ఎంత పవిత్రంగా అంటే మన టెంపుల్ లాగా మనం భావిస్తామో అప్పుడు మన ఎనర్జీస్ అనేటివి చాలా పాజిటివ్గా ఉంటాయి. సో మనము మనీని అట్రాక్ట్ చేయాలంటే మనం ఉన్న ఇల్లుని ఫస్ట్ మందిరం లాగా తీర్చిదిద్దుకోవాలి, మనీ మ్యాగ్నెట్ లాగా చేసుకోవాలి. అప్పుడు మన ఎనర్జీ తెలియకుండా యువర్ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. అది ఎలా అంటే మనకు చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, ఎనర్జీ అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి. కానీ ఆ ఎనర్జీ మీరు ఈ చిన్న చిన్న చేసే మార్పుల వల్ల ఇంట్లో మీ ఎనర్జీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయాలనే చెప్తాను. సో ఈ చిన్న చిన్న మార్పులు చేసే ఇంట్లో మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఎనర్జీస్ మారుతాయి విరాట్. అంత పవర్ఫుల్ టెక్నిక్ ఇది. సో మీరు ఏదైనా అవ్వాలనుకుంటున్నప్పుడు మన ఇంట్లో ఎవరి దగ్గరైనా మార్పులు రావాలి. చాలా మంది నాకు క్లాస్కి వచ్చి చెప్తుంటారు, మేడం నాకు మా హస్బెండ్కి గొడవలు అవుతున్నాయి, రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు ఇంట్లో మనీ ఉండట్లేదు, సేవ్ చేయట్లేదు. సో డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఎనర్జీస్, ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళే కానీ చాలా డిఫరెంట్ ఎనర్జీస్, డిఫరెంట్ మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నీ మామూలే. సంసారం అన్నకి ఇదంతా కామన్ అని అంటారు, కానీ ఎనర్జీస్ ఆర్ నాట్ కామన్. ఎనర్జీస్ ఎప్పుడు కూడా చాలా పవర్ఫుల్. సో ఆ ఎనర్జీని మనం అందరికి కూడా రీక్రియేట్ చేయొచ్చా? ఎస్, చెయ్యొచ్చు. సో నాకు చాలామంది ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతారంటే విరాట్, మేడం నేను నమ్ముతాను లా ఆఫ్ అట్రాక్షన్, మా ఇంట్లో ఎవరు నమ్మరు మేడం, నేను ఇవన్నీ ఫాలో అవుతున్నానని కూడా వాళ్ళకి తెలీదు మేడం, వాళ్ళకి ఒకవేళ నేను చెప్పాను వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారు, నవ్వుతారు మేడం, నేను మా హస్బెండ్కి తెలియకుండా నేను మీ క్లాస్ జాయిన్ అవుతున్నాను. నాకు చాలా మంది లిటరలీ చెప్పారు విరాట్. తప్పు లేదు, మీరు చేస్తుంది తప్పేం కాదు. బట్ మీరు ఈరోజు ఇప్పుడు నేను చెప్పేవి చేయడం వల్ల మీ ఇంట్లో వాళ్ళలో కూడా మార్పు అనేది చూస్తారు. ఎనర్జీ చేంజెస్, ఎనర్జీ షిఫ్ట్స్. సో మనకి ఏదైనా కావాలన్నప్పుడు ఫస్ట్ మన ఇంట్లో ఉన్న పెద్దది అంటే ఆ ఎనర్జీ మొత్తం స్ప్రెడ్ అయ్యేది ఇంటి నుంచే. ఆ ఇంట్లో మనం కొన్ని మార్పులు చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఆ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎలాంటి మార్పులు చేయాల్సి? ఎస్, మనకు ఒక 6 టెక్నిక్స్ ఉన్నాయి విరాట్ చేయాల్సింది. చిన్న సింపులే, ఎక్కువ నేనేమి మీకు చెప్పాను, కష్టపెట్టాను. సో ఫస్ట్ టెక్నిక్, రీప్రోగ్రామ్ యువర్ హోమ్. ఓకే, ఇన్ని రోజులు మనం సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అంటున్నాం కదా. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో మనకు ఫస్ట్ మార్పులు రావాలంటే చిన్న చిన్న మార్పులు ఇంట్లో చేయాలి. సో ఇంట్లో రీప్రోగ్రామ్ యువర్ హోమ్ అనేది ఏంటంటే మీరు ఎక్కువగా ఎక్కడ అయితే టైం స్పెండ్ చేస్తున్నారో అక్కడ మీరు మీ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఫోటోలు పెట్టండి. అంటే డబ్బుని మేనిఫెస్ట్ చేస్తే డబ్బు యొక్క ఇమేజ్,
ఒక ఇల్లును కొనుక్కోవాలి అని అనుకుంటే ఇల్లు యొక్క ఇమేజ్, నాకు యూట్యూబ్లో ఇంతమంది ఫాలోవర్స్ కావాలంటే గూగుల్లో యూట్యూబ్కి పోయి నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అనేది ఒక ఫోటో తీసుకొని దాన్ని మనం పెట్టుకోవాలి. అంటే మిర్రర్ ముందర ఎక్కువ ఉన్నామంటే మిర్రర్ పక్కనే అది మనం పెట్టుకోవాలి. కిచెన్లో ఎక్కువ ఉన్నామంటే కిచెన్ దగ్గర ఇది మనం పెట్టుకుంటూ ఉంటాం. నేను ఎక్కువ 24/7 వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను నా డెస్క్లో, అక్కడ మనం ఆ ఇమేజెస్ పెట్టుకోవడం. సో రీప్రోగ్రామ్ యువర్ హోమ్ అంటే మనం ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో మనం మేనిఫెస్ట్ చేసే ఫోటోలన్నీ అక్కడ పెట్టుకోవడం. ఒకవేళ నేను ఫోటోలు పెట్టుకోవడం నాకు అంత నచ్చదు మేడం, అదంతా మళ్ళీ నాకు ఎక్కువ పని అన్న వాళ్ళు స్మైలీ స్టిక్కర్స్ దొరుకుతాయి విరాట్. స్మైలీవి ఎల్లో కలర్ ఇమోజీ స్టిక్కర్స్ చిన్నపిల్లలు మనం అతికించుకుంటుంటారు, ఆ స్టిక్కర్స్ కొనుక్కోండి. ప్రతి దగ్గర ఇంట్లో మీకు ఎక్కువ కనిపించే దగ్గర అంతా ఆ స్టిక్కర్స్ని అతికించండి. ఆ స్టిక్కర్ని చూసినప్పుడల్లా కూడా మీకు మీ మేనిఫెస్టేషన్ గుర్తొస్తుంది. సో ఇమేజెస్ పెట్టుకొని వాళ్ళు స్మైలీ స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా రీప్రోగ్రామ్ చేస్తున్నారు మీ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది హౌస్లో. సో ఇది ఫస్ట్ టెక్నిక్. సెకండ్ టెక్నిక్ ఆరా హీలింగ్. ఆరా హీలింగ్ ఇంటికి కూడా, ఎందుకంటే మన ఎనర్జీ మొత్తం ఇంటి నుంచే వస్తుంది, దాన్ని మనం బయటికి తీసుకెళ్తున్నాం, తీసుకెళ్ళింది కూడా ఇంటికి మళ్ళీ ఇస్తున్నాం. సో ఆరా హీలింగ్ చేయాలి. ఆరా హీలింగ్ ఇంతకు ముందు కూడా మనం వీడియోస్లో చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మీరు ఆరా హీలింగ్ ఏం చేయాలంటే ఒక అగరబత్తి తీసుకోవాలి విరాట్. ఫస్ట్ ఒక రూమ్కి వెళ్ళండి, ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ తీసుకోండి, అలా ప్రతి రూమ్కి మీరు చేయాలి. ఒక అగరబత్తి తీసుకోండి, వెలిగించండి. మీరు మీ 4 మూలలు ఉంటుంది రూమ్కైనా కూడా, 4 కార్నర్స్, ఎవ్రీ కార్నర్కి వెళ్ళి ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేయండి. నేను ఇక్కడున్న నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తొలగిచ్చేస్తున్నాను, ఐఎమ్ లెటింగ్ గో అనేసి మీరు యాంటీ క్లాక్ వైజ్లో దిష్టి తీసేదాకా మనం ఎలా అయితే తిప్పుతామో అలా అగరబత్తి 3 టైమ్స్ ఎవ్రీ కార్నర్లో తిప్పాలి. ఇలా ఒకసారి అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు అగరబత్తి తీసుకొని ఇంకొకటి ఫ్రెష్ అగరబత్తి తీసుకొని మళ్ళీ వెలిగించేసి 3 టైమ్స్ క్లాక్ వైజ్ తిప్పాలి. ఇప్పుడు క్లాక్ వైజ్ తిప్పుతూ పాజిటివ్ ఎనర్జీని నేను అట్రాక్ట్ చేస్తున్నాను, అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాను, ఇంట్లో నేను అద్భుతమైన ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకుంటున్నాను, మోర్ వెల్కమ్ చేస్తున్నాను, మొత్తం హ్యాపీనెస్ని వెల్కమ్ చేస్తున్నాను, అబండెన్స్ని వెల్కమ్ చేస్తున్నాను, డబ్బుని వెల్కమ్ చేస్తున్నా అనేసి మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాం. ఈ విధంగా మన ఇంట్లో ఉన్న అన్ని ఎనర్జీస్, నెగటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీ ఇంటెన్షన్ అనేది సీడ్ లాగా ఒక ఇత్తనం నాటేశారు, అది పెరుగుతూ వస్తుంది అనమాట. అలా ఇది సెకండ్ టెక్నిక్ ఆరా హీలింగ్. థర్డ్ టెక్నిక్ మనీ బౌల్. ఏం లేదు విరాట్, చాలా సింపుల్. మనీ బౌల్ కూడా, మనీ బౌల్ ఇంట్లో ఉంటే చాలా మంచిది కూడా. సో ఒక గాజు బౌల్ తీసుకోవాలి, గాజు గిన్నె కానీ గాజు జార్ కానీ ఒక బౌల్ తీసుకోండి. ఫస్ట్ మీరు అగరబత్తితో దాన్ని క్లెన్స్ చేసేయండి. క్లెన్సింగ్ అంటే ఏదైనా ఎనర్జీ స్టక్ ఉన్నా అవన్నీ కూడా తొలగించేస్తుంది అనేసి ఇంటెన్షన్ సెట్ చేస్తారు. పిడికెడు బియ్యం వేయాలి మనీ బౌల్లో, తర్వాత సిన్నమన్ స్టిక్స్ వేయాలి, తర్వాత బే లీఫ్, బిర్యానీ ఆకులు వేయాలి, కొన్ని కాయిన్స్, కొన్ని నోట్స్, ఇలాచి, తర్వాత లవంగాలు వేసి ఆ మనీ బౌల్ మీరు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టచ్చు, కానీ ఎక్కువ చూసే దగ్గర పెడితే ఇంకా మంచిది. సో ఈ మనీ బౌల్ ఎందుకు అంటే ఫిజికల్గా మనకు ఆ బౌల్ అనేది కనిపిస్తూ ఉంటే మనకు అబండెన్స్ అనేది అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మనం ఆ డబ్బును చూసినప్పుడల్లా మన మేనిఫెస్టేషన్స్ గుర్తొస్తుంది, మనీతో ఎనర్జీస్ పెరుగుతూ ఉంటాయి. సో మనీ బౌల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. థర్డ్ టెక్నిక్ ఈస్ మనీ బౌల్. ఫోర్త్ వచ్చేసి డీక్లటర్ ద స్పేస్. మనం ఇది చాలాసార్లు చెప్పుకున్నాము, నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉండకూడదంటే ఇరిగిపోయిన వస్తువులు, చెత్త వస్తువులు, వాడని వస్తువులు అన్నీ కూడా తొలగించేసుకోవాలి మన ఇంట్లో నుంచి. డీక్లటర్ ద స్పేస్. మనం ఏంటంటే స్విగ్గీ నుంచి వచ్చిన యూజ్ అండ్ త్రో బాక్స్లు మళ్ళీ ఎక్కడికైనా యూజ్ అవుతుందిలే, అదే అవుతుందిలే అని అలా అన్నీ స్టాక్ చేసుకుంటూ వెళ్తాం. అలా స్టాక్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అదంతా కూడా డెడ్ ఎనర్జీ, స్టక్ ఎనర్జీ. మనం ఇంట్లో ఏదైనా వాడట్లేదు అంటే వెంటనే అది తీసి డొనేట్ చేయండి. హ్యాపీగా గ్రాటిట్యూడ్ తెలుపుతూ థ్యాంక్ యూ చెప్తూ మీరు డొనేట్ చేయండి. సాటర్డేస్ చేసినట్టయితే ఇంకా మంచిది డొనేషన్, ఎందుకంటే సాటర్న్ అనే ప్లానెట్ శనీశ్వరుడికి మనం ఫుడ్ ఇవన్నీ డొనేట్ చేయడం వల్ల మన లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు సాటర్డేస్ అవన్నీ డొనేట్ చేయండి. మీరు ఒకవేళ వద్దు అనుకున్న వస్తువులు నీడీ పీపుల్కి ఎవరికైనా మీరు డొనేట్ చేయండి. డీక్లటర్ చేయండి, అసలు అక్కర్లేని వస్తువులు ఇంట్లో నుంచి తీసేయండి. ఇది మన 4th స్టెప్. 5th టెక్నిక్ వచ్చేసి క్లీన్ ఎంట్రన్స్. క్లీన్ అండ్ పాజిటివ్ ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా నువ్వు డెకరేట్ చేస్తే లక్ష్మీదేవే కాదు ఎవరైనా మనుషులు వచ్చినా వావ్ వీళ్ళ ఎంట్రన్స్ ఎంత బాగుంది అని అనిపిస్తుంది. సో మనం ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయాలంటే మన ఎంట్రన్స్ అనేది చాలా క్లియర్గా క్లీన్గా ఉండాలి విరాట్. చాలామంది ఎంట్రన్స్ ముందే షూ ర్యాక్ పెడతారు, క్లోజ్డ్ ఉంటే పర్వాలేదు,
కానీ చాలా మంది ఓపెన్ షూ ర్యాక్స్ వాడతారు. ఓకే. అది వెరీ వెరీ నెగటివ్ ఎనర్జీ టు ది హోమ్ అన్నమాట. సో ఎప్పుడు క్లోజ్డ్ ఉంటే పర్లేదు, ఒకవేళ క్లోజ్డ్ లేదు అన్న వాళ్ళు దాని మీద ఒక క్లాత్ ఇలా క్లోజ్డ్గా వేసేసేయండి అంతే. అండ్ ఎంట్రన్స్కి అటువైపు ఇటువైపు ప్లాంట్స్ మొక్కలు పెడితే మనకి ఆపర్చునిటీస్ అబండెన్స్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాము. సో క్లీన్ ఎంట్రన్స్ ఇస్ ది 5th టెక్నిక్. లాస్ట్ టెక్నిక్ సౌండ్ హీలింగ్. ఇది కొత్త ఏం కాదు విరాట్, నేనేం కొత్తగా చెప్పట్లేదు. ప్రతి హిందువులు ఇంట్లో గంట అనేది ఉంటుంది. పూజ చేసినప్పుడు మనం గంట మోగిస్తాం. ఎందుకంటే ఏ స్పిరిట్స్ ఏవైనా బ్యాడ్ ఎనర్జీస్ ఉంటే ఆ గంట వింటే వెళ్ళిపోతాయి అనేసి. సో దట్ ఈస్ అక్షరాల నిజం అనమాట. సౌండ్ హీలింగ్ అంతే. మీరు గంట ఊపండి, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి. ఆ తర్వాత ఒకవేళ అలా లేరు, కొంతమంది ఉంటారు మేము గంట యూజ్ చేయం మేడం మా రిలీజియన్లో ఆర్ వాళ్ళ దాంట్లో. అలాంటి వాళ్ళు మీ ఓన్ హోలీ ఛాన్స్ అనేది ఉంటాయి కదా, ప్రతి ఒక్క మతానికి వాళ్ళ యొక్క పాటలు కానీ వాళ్ళ యొక్క దేవుడివి ఛాన్స్ అనేటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ప్లే చేసుకున్నట్టయితే మన ఇంటిని మనము మనీ మ్యాగ్నెట్గా మార్చుకుంటున్నాము. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇలాంటి ఎన్నో విషయాలు ఈ June 15th కరెక్షన్ తీసుకోండి. అండ్ వండర్ఫుల్ మ్యామ్, డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ సబ్జెక్ట్. అండ్ ఇలాంటి ఎన్నో విషయాలు ఈ July 15th జరగబోయే వర్క్షాప్లో మరెన్నో మీకు సాధన చేయిస్తూ, అంటే ప్రాక్టికల్గా మీ చేతే యాక్టివిటీ చేయిస్తూ ఎన్నో చెప్పబోతూ ఉన్నారు. దానికి మీరు మనీకి సంబంధించిన ప్రాబ్లంతో వచ్చిన, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లంతో వచ్చిన, ఎటువంటి ప్రాబ్లంతో వచ్చినా కూడా దీనికి సొల్యూషన్ ఉంది. ఇక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అదే ఈ అల్టిమేట్ వెల్త్ మాస్టరీ అనే ప్రోగ్రామ్. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.